నీ డెస్టినీ నువ్వు బ్రేక్ఫాస్ట్ ముందే రాసుకుంటావు. నువ్వు లేచి బ్రేక్ఫాస్ట్ చేసే మధ్య గ్యాప్లో నువ్వేం చేస్తున్నావో అది నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఓన్లీ దినం గడవడమే. బ్రేక్ఫాస్ట్కి ముందు నువ్వు లేచావు, ఈ మధ్యకాలంలో 2 hours 3 hours 4 hours వాట్ ఎవర్ ఇస్ ద గ్యాప్, నువ్వేం చేస్తున్నావో దాంతో నీ ఫ్యూచర్ రాయబడుతుంది. అంటే సార్ కెన్ యూ ఎలాబరేట్ సార్? అంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే హెల్త్ అయినా సరే అదే టైము, మెడిటేషన్ అయినా సరే అదే టైము, ఒక థాట్ ప్రాసెస్ మంచిది రావాలన్నా అదే టైము. మీరే మ్యామ్ ఆయన ఎప్పుడూ ఒక మాట, హీ వాజ్ అ వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్. ఈవినింగ్ 10 o'clock లైట్స్ ఆఫ్, మార్నింగ్ 4:45 గుడ్ మార్నింగ్. 4:45 నుంచి 8 మధ్యలో 3.5 గంటల దాకా టైం ఉంది. ఈ 3.5 గంటలు ఒక ½ an hour నువ్వు దినచర్య పక్కన పెట్టేస్తే 3 గంటలు. అది పుస్తకం అయి ఉండొచ్చు, నీదేదైనా థాట్ ప్రాసెస్ వర్క్ అయి ఉండొచ్చు, నీ హెల్త్ సంబంధించి అయి ఉండొచ్చు, నీకు లైఫ్లో ఉన్న ప్రాబ్లం సంబంధించి అయి ఉండొచ్చు. ఆ 3 గంటలు కూర్చొని ఆలోచించి పేపర్ మీద రాసుకుంటే నీ ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం వస్తుంది. రాసుకునేది బ్రేక్ఫాస్ట్ ముందు, చేసేది బ్రేక్ఫాస్ట్ తర్వాత.